ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన దినమును బట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రకారంగాను దేవుని మంచి మాటలు, ఇరుకైన మార్గము, చాలా కష్టమైన మార్గము, అందులోకి వెళితే చాలా విశాలమైన మార్గంలా దేవుడు మనకు చూపిస్తున్నాడు. అర్థమైందా? బహు ఇరుకైన మార్గములో పయనిస్తుండగా బాధలెన్నో బాణాలై బాధించుచుండగా భారభరితమైన హృదయముతో ఆక్రందిస్తుండగా బహుప్రియుడైన ప్రభువు ఎక్కడనే ప్రశ్న తలెత్తగా బలవంతుడైన నా దేవుడు నాలోనే ఉంటాడని లేఖనములో చదివి బ్రతుకులో అనుభవపూర్తిగా తెలుసుకొనుచుండగా యోబు గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనములో ఇలా రాయబడి ఉంది. అంత్యకయే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును, నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. ఇంతటితో ఈ పరిశుద్ధమైన మంచి మాటలు, ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో నెరవేరునుగాక. ఆమెన్.